ఈనాటి దివ్యబలి పూజ ఈ ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నది. సిహెచ్ రాధా గారు చనిపోయి 13వ రోజు ఆత్మశాంతి కొరకు కుటుంబ సభ్యులు ప్రార్థన చేయమని విన్నవిస్తున్నారు. గోపూర్ శౌర్యకి విజయ్ అనుషాలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి ఉద్దేశంలో కొరకు జేసు మరియా జోసెఫ్ గారి పేరిట పూజ జరిపిస్తున్నారు. అదేవిధంగా వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబాన్ని దీవించాలని పూజ. చవ్వ రాయపరెడ్డి మేరీ సునీంద్రల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబోయే రోజులలో వారి కుటుంబంలో శాంతి సమాధానంలో ఆరోగ్యంలో ఉద్యోగంలో అభివృద్ధిని రాకపోవడంలో దేవుడు కాపాడాలని, మరియా రాజీవ్ రెడ్డి మరియా అమృత్ రెడ్డిలకు దేవుడు మంచి బుద్ధిని చదువులో దేవుడు తోడుగా ఉండి బంగారు భవిష్యత్తు దయచేయాలని బంగారు బాలయేసు మరియా తండ్రి పేరిట పూజ. కేవిన్ గారి ఉజ్వల భవిష్యత్తు కొరకు కేవిన్ గారి చదువులలో మంచిగా చదవాలని బంగారు భవిష్యత్తు ఉండాలని పూజ. బి రమణయ్య నాయుడు వారి నిత్య విశ్రాంతి కొరకు వారి ఆత్మశాంతి కొరకు పూజ. మరి ముఖ్యంగా ఫర్ ద మేజర్ సుపీరియర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ అడరేషన్ కాంగ్రిగేషన్ and for the canonization of Venerable Bishop Thomas Kuriana Sheri on the occasion of his 99th death anniversary. మరి ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా మనం ఈ దివ్యబలి పూజలో మనం ప్రత్యేకంగా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించాము. దేవుల ప్రసాదం చేత నిన్ను మర్యాదము Please be seated. జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని అతి ఘనముగా జరుపుకుంటుంది. ఈ మహోత్సవం మానవునికై దేవాది దేవుడు చూపించు తన అతీతమైన ప్రేమకు నిదర్శనం. మానవునితో ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉండుటకై తన శరీరాన్ని రొట్టె రూపంలోకి అమర్చడం, తనను తాను తగ్గించుకొని అప్పరూపాన్ని ఎన్నుకొని మందసంలో కొలువైనారు మన క్రీస్తు భగవానుడు. దివ్య సప్రసాదం దేవుడు మనకు ఒసగిన గొప్ప బహుమానం.
మరియు ఆయన త్యాగానికి, ప్రేమకు చిహ్నం. ఇది దేవునికి మానవునికి మధ్య గల ఒడంబడిక. ఈ పరమ పవిత్ర యేసుక్రీస్తు శరీర రక్తముల మహోత్సవం మా ఆరాధన సభకు అతి ముఖ్యమైన పండుగ. ఎందుకన మా ఆరాధన సభ స్థాపకులు ధన్య థోమస్ కురియాలశ్శేరి గారు దివ్య సప్రసాదనాథుని మనస్సారా ఆస్వాదించి తన అతీతమైన ప్రేమతో ఆ దేవాది దేవుణ్ణి ఎల్లవేళలా ఆరాధించుటకై ఆరాధన సభను స్థాపించారు. ఈ శుభదినాన ఆయన వర్ధంతి శతాబ్ది వార్షికోత్సవం మరియు మా జీవోదయ ప్రొవిన్స్ పండుగను జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా మరియు గర్వకారణంగా ఉన్నది. మా స్థాపకుడు ధన్య థోమస్ కురియాలశ్శేరి గారు దివ్య సప్రసాద రూపంలో ఉన్న క్రీస్తు భగవానుని సర్వవేళలా సకల ప్రజలు అన్ని చోట్ల పూర్ణాత్మ హృదయాలతో స్వర్గలోక దూతలు అనునిత్యం ఆ త్రియేక దేవుని ఆరాధిస్తున్నట్లుగా ఈ భూలోకంలో కూడా ఒక గణం మఠవాసులు ఆ దివ్య సప్రసాద నాథుని నిత్యం స్తుతిస్తూ ఆ మందసనాథుని ద్వారా సమస్త మానవాళిని తండ్రి దేవుని చెంతకు చేర్చాలనే దివ్య దర్శనాన్ని కలిగిన పుణ్య పురుషుడు. వీరు కేరళలోని చెంపాకులం అను గ్రామం నందు 1873 జనవరి 14న అక్కమ్మ చాకోలకు జన్మించారు. చిన్ననాటి నుండి దైవ భయం, ప్రేమ, జాలి మొదలగు సుగుణాలను కలిగి దేవునికి అతి సన్నిహితులైనారు. కేరళ రాష్ట్రంలో తన ప్రాథమిక విద్యను ముగించుకొని రోము నగరంలో తన గురుత్వ చదువును అభ్యసించి 1899 మే 27న గురి పట్టాభిషేకమును పొందారు. తదుపరి రాష్ట్రంలో అనేక ప్రదేశాలలో తమ గురుత్వ సేవలను అందించారు. 1908 డిసెంబర్ 8న ఆరాధన సభను స్థాపించి 1911 డిసెంబర్ 3న మేత్రానులుగా అభిషేకించబడి సకలం క్రీస్తునందు నూతనీకరిస్తూ పీఠాధిపతి బాధ్యతలను ఉన్నతముగా నిర్వహించారు. దివ్య సప్రసాద యేసు ప్రభు ఎడల భక్తి విశ్వాసం పెంపొందింపచేయుటకై మదర్ మేరీ షంతాల్ గారి సహకారంతో ఆరాధన సభను స్థాపించారు. 52 సంవత్సరాలు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి గొప్ప వ్యక్తిత్వంతో జీవించి తన వంతు సేవను అందించి ఈ ప్రపంచానికి ఆరాధన సభను ఒక బహుమతిగా ఒసగినారు. దివ్య సప్రసాదనాథుని ప్రకటించిన ధన్య థోమస్ గారు 1925 జూన్ 2న పరమపదించారు. 2011 ఏప్రిల్ 2న ధన్యత పట్టం పొందిన వీరి మధ్యస్థ ప్రార్థన మనందరిపై ఉండాలని ప్రార్థించుదాం. ఈ పుణ్య పురుషుడు స్థాపించిన దివ్య సప్రసాద ఆరాధన జన్మస్థలం పశువుల పాకయే. ఆ విధంగా పశువుల పాకలో పుట్టిన మా ఆరాధన సభ అనేక అవకతవకలు ఎదుర్కొని మహావృక్షమై సుమారు 5000 మంది మఠకన్యలతో 600 మఠములతో దేశం నలుమూలల వ్యాపించి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుచున్నది. ఆరాధన సభ అనగానే 4 గోడల మధ్య కూర్చొని ప్రార్థన చేయడమే కాదు, ఆ ప్రభు యొక్క సన్నిధి నుండి అనుగ్రహాలను పొంది వివిధ రంగాలలో అనగా విద్య, వైద్య, సామాజిక సేవల ద్వారా ఆ దివ్య సప్రసాద యేసు ప్రభుని ప్రేమను ప్రతి ఒక్కరికి పంచుటే మా సభ ఉద్దేశం. మా స్థాపకుల ఉద్దేశం నెరవేర్చుటకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో అనగా
ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, రష్యా, దక్షిణ అమెరికా మొదలగు దేశాలలో కూడా మా మఠకన్యలు తమ సేవలను అందిస్తున్నారు. మరి ముఖ్యంగా విజయవాడ, నల్గొండ, వరంగల్ కెథీడ్రల్లలో నిత్యారాధన సల్పడం ఆ ప్రభువు మా జీవోదయ ప్రొవిన్స్కు ఇచ్చిన గొప్ప అనుగ్రహం. ఆరాధన సభ్యులమైనటువంటి మేమందరం ఈరోజు మీ అందరి సమక్షంలో యేసుక్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందకరం. ఈ క్రీస్తు త్యాగ ప్రేమ విందుకు మిమ్మల్ని అందరినీ మా ఆరాధన సభ తరపున ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. ఈ దివ్య పూజా బలికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. మరియు ఈ పూజలో మాట పట్టును నూతనీకరించబోతున్న మా సిస్టర్స్ కొరకు మరియు మా సభ సభ్యులందరి కొరకు ప్రార్థించగలరని మా మనవి. ఈ మా ఉద్దేశాలతో పాటు మన ఎనికిపాడు విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆ దివ్య సప్రసాదనాథుడు అధికముగా ఆశీర్వదించాలని, మీ ప్రార్థనలను దయతో ఆలకించాలని మరియు మన విచారణను విశ్వాస పదంలో నడిపిస్తున్న కపూచన్ గురువులను మరియు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న మఠకన్యలను వారి ఉద్దేశాలను నెరవేర్చమని ప్రార్థించుచు ఈ దివ్య పూజా బలిలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. నేను మీకు మేలైన గోధుమతో పోషించి కొండ తేనెతోనే సంతృప్తి పరచగలను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవంలో కొనియాడుతూ ఉన్నాము. మరి మన మహోత్సవంలో ముఖ్యంగా 2 గుణాలను మనం చూసుకోవచ్చు. మొట్టమొదటిది జీవం. జీవం అంటే లైఫ్. ఎక్లేసియా ఈ యూకరిస్టిక్ అన్నటువంటి రచనలో చర్చికి లేదా సంఘానికి జీవము ఎక్కడి నుంచి వస్తుందంటే అది దివ్య సప్రసాదం. చర్చ్ లాస్ లైఫ్ ఫ్రమ్ ద యూకరిస్ట్ అంటే ఒక జీవం. అంటే దివ్య సప్రసాదం లేకపోతే అక్కడ కథోలిక సంఘం లేదు, చేసుకోవచ్చు. ఇక రెండవది త్యాగం. మరి గురువు ఆ రొట్టెని విరచడం ఈ దివ్య బలి పూజలో జరుగుతూ ఉంటుంది. ఆ త్యాగం ఎంత గొప్ప త్యాగం అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రాణం అనేది ఆ త్యాగంలో. నేను ఎంత గొప్పగా త్యాగం చేయగలంటే బహుశా నా దగ్గర 1 లక్ష ఉంటే 1,00,000 ఇవ్వచ్చు. ఇంకా అంతకన్నా గొప్ప త్యాగం ఏంటంటే నా ప్రాణాన్ని తారపడదు. ఇది 2 అతి ముఖ్యమైనటువంటివి ఈ పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవంలో ఇమిడి ఉన్నాయి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు. ఇక మూడవది ఏంటంటే కృతజ్ఞతార్చన. అంటే ఇంగ్లీష్లో లేదా లాటిన్లో యూకరిస్టికా అంటే థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. అంటే సిసిసిలో చూసారు కూడా థ్యాంక్స్ గివింగ్ అని. థ్యాంక్స్ గివింగ్ అంటే ఎంత గొప్ప కృతజ్ఞత అంటే దేవుడు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు. మరి ఈ జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతతో ప్రతి దివ్య బలి పూజలో పాల్గొంటున్నాను. అందుకనే నడి పూజని ఇక్కడ మిస్సర్ మీరు తెలిసి చూసినట్లయితే కృతజ్ఞతార్చన. ఈ కృతజ్ఞతార్చనలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను బలిగా పితైన సర్వేశ్వరునికి
అర్పించడం, వారి ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తులైన ఇదైన సర్వేశ్వరునికి ఈ పనిని ఇవ్వడం. ఈ మూడు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే చాలా. మొట్టమొదటిది జీవము, రెండవది త్యాగము, మూడవది కృతజ్ఞత. మరి చాలాసార్లు మనం సరిగ్గా ప్రిపేర్ కాకుండా వచ్చి ఏదో తీసుకుంటూ ఉంటాం అది దివ్య సప్రసాదం. అది చాలా తప్పు. మరి గడిచిన కాలం అంతా కూడా మనం చేసినటువంటి పాపముల కోసం ప్రాయశ్చిత్తపడుతూ ఈ దివ్య బలి పూజలో చక్కగా పాల్గొని మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఆ దేవుని వేడుకుంటారు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ అద్భుత బలములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా మీ కుమారుని రక్షణదాయకమైన మరణముల సంకేతము నాకు ప్రసాదించుతుంది. పవిత్రములైన అతని శరీర రక్తములు యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపబడి నిన్ను ప్రతిభావుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి దైవమును జీవించి పరిపాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇది. మొదటి పట్టణము నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనము వరకు. మోషే ఇశ్రాయేలీయుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించాను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికింది. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించాను. మరునాటి ప్రొద్దుట కొండ పాము దగ్గర పూజా పీఠమును నిర్మించెను. ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇశ్రాయేలీయులలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీయులకు వినిపించెను. వారు యావే శాసనములెలా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనెను. అప్పుడు మోషే పళ్ళెములోని నెత్తురు ఇశ్రాయేలీయుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకునే నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. ఇది ప్రభువు వాక్కు. భయపడను నా జీవన కోటయ
దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకనూ ఎంతగానో శుద్ధి చేయును. రెండవ పఠనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 9వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనము వరకు. సోదరులారా, క్రీస్తు ఇటనున్న సద్విషయములకు ప్రధాన యాజకుడుగా వచ్చి గుడారమున ప్రవేశించెను. మరింత శ్రేష్టమును సంపూర్ణమును అయిన అది మానవ నిర్మితం కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును సంపాదించెను. మేకల ఎద్దుల రక్తమును, దహింపబడిన దూడ బూడిదను మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రుడునుగా చేయును. అటులైనచో ఇక నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకనూ ఎంతగానో శుద్ధి చేయును కదా. ఈ కారణము వలనే దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు క్రీస్తు ఒక క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కారణమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమ
మార్కు శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 22వ వచనం నుండి 26వ వచనం వరకు. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు, 22వ వచనం నుండి 26వ వచనం వరకు. పాస్కా బలి సమర్పించు పులిని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరచబోతున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి వెళ్ళి ఆ చెట్ట కడవతో నీటిని తీసుకొనవచ్చు, ఒక మనుష్యుని మీరు చూచుదురు. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటిలోనికి వెళ్ళుడు. ఆ ఇంటి యజమానునితో నా అని పలికాను. పిమ్మట వారు స్తోత్ర గీతము పాడిన పిదప యేసు ఒలివ కొండకు వెళ్ళాను. ఇది క్రీస్తు సువిశేషము.